టైం అయిపోతుంది, త్వరగా పదరా. వైష్ణవి, ఏంటి ఆలస్యం? మళ్ళీ బస్సు సీట్లు దొరకవు. పద. వీడేడి? ఎక్కడికి రా, వదండి. ఎక్కండి. హైదరాబాద్ ఒకటి. ఒకసారి నాకు ఇవ్వా. నేను మా ఇంట్లో 3 ఉన్నాయి, నాకు 4 ఉన్నాయి. అమ్మ చూడవే. మా వాడికి చెయ్యి. ఏం బాబు నీ పేరేంటి? మాధవ్. ఏం చదువుతున్నావు బాబు? హలో. యా, పూర్తవలేదుగా, ఇంక రేపే. జోక్ చేసేలే. గంటలోనా? I love it. ఇది జనానికి ఎంత నచ్చుతుందంటే నేను ఆ బబుల్ గా మ్యాట్లు పెట్టి కొడితే చూడు. నీ ఇష్టం వచ్చిన చోటు పెట్టి బాదుకో, నేను వెళ్తున్నాను. యా, ఎక్కడున్నావు? అర్జెంట్గా కాఫీ రా. ఓకే. అభినయ్, ఎందుకు అర్థం చేసుకోవు? ఈసారి వాళ్ళకి ఏది కావాలో అదే ఇవ్వు. వచ్చే నెలలో ఇంకా 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి నీ స్టైల్లో చేద్దు గాని. ఐ ప్రామిస్. మానేశాను. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నో మోర్ సింగిల్స్, బోర్ అయిపోయాను. హోల్డ్ ఆన్ అభి, నిన్నే. హే, హోల్డ్ ఆన్. వాట్ యు మీన్ మానేసావా? ఈ మ్యూజిక్ చేసి చేసి బోర్ కొడుతుందిరా. చిప్స్ కి, బబుల్ గమ్స్ కి, శానిటరీ నాప్కిన్స్ కి డబ్బులు బారేసుకుంటున్నావు మావా. మంచి రైజింగ్ లో ఉన్నావు, ఎందుకు వదిలేస్తావు? ఈవెన్ ఏఆర్ రెహమాన్ కూడా జింగిల్స్ కంపోజ్ చేశాడు తెలుసా? నేను జింగిల్స్ కంపోజ్ చేస్తాను, నీకెలా తెలుసా? నువ్వే చెప్పావుగా. ఎగ్జాక్ట్లీ, నేనే చెప్పాను. చార్మినార్ కట్టింది ఎవరు? ఏమైందిరా నీకు ఇవాళ? ఓకే, 1591లో కులీ కుతుబ్ షా కట్టాడు. ఓ నెల క్రితం నేను చేసిన జింగిల్స్ లో ఒకటన్నా చెప్పు. కమాన్. దాట్స్ ఈజీ, ఒక్క సెకండ్ లో చెప్తా. షిట్. షిట్ కరెక్ట్ మాట. ఆ చెత్తను చేయదలుచుకోలేదు నేను. ప్రపంచానికి నా సంగీతం ద్వారా నేను తెలియాలి. దానికి ఒక ప్రత్యేక స్థానం ఉండాలి, చార్మినార్ లాగా.
నాన్న నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఓ రెండుగారు గారు సిటీలో చాలా బిజీ కదా మీరు. ఎన్నాళ్ళకి మా మీద దయగలిగింది. పోనీలే వచ్చావు. ఇవాళ మీ అమ్మ అబ్దికం. రే తొందరగా కానీరా. రే బాబుకి మంచి నీళ్ళ బండ కొట్టిరా. తీసుకో బాబు. థ్యాంక్స్. రే ఇక్కడ దున్ను. అభి ఇక నువ్వు ఇక్కడే ఉండిపోవాలి. ఎందుకు? ఎందుకేంటి 200 ఎకరాల వ్యవసాయం నీదే, నువ్వేగా చూసుకోవాలి. నేను చేయను నాన్న. రే అదేదో అడ్వర్టైజ్మెంట్ ఉద్యోగం వదిలేసావు, మరి ఇప్పుడు ఏం చేస్తావు? మ్యూజిక్ గ్రూప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి మ్యూజిక్ గ్రూప్ అంటే హోటల్లోను బార్లోను వాయిస్తావా? అభి అభి నీకు మీ అమ్మలాగా సంగీతం పిచ్చి పట్టిందా? అభి రే